Hello, everybody. Welcome back to my channel Learn English with Josh. Today, we will learn about daily use English sentences. I hope these sentences are very helpful to speak in English. Don't forget to like and subscribe. Let's start. చెప్పులు లేకుండా నడవకు, చెప్పులు లేకుండా నడవకు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో డోంట్ వాక్ బేర్ ఫుట్, డోంట్ వాక్ బేర్ ఫుట్. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా. డోంట్ వాక్ నడవకు అనడాన్ని డోంట్ వాక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. మొక్కలకు నీళ్లు పొయ్యి, మొక్కలకు నీళ్లు పొయ్యి అనే సందర్భాల్లో వాటర్ ద ప్లాంట్స్, వాటర్ ద ప్లాంట్స్ అని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. రోడ్డుపై ఉమ్మకు, రోడ్డుపై ఉమ్మకు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్, డోంట్ స్పిట్ ఆన్ ద రోడ్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె ఎప్పుడూ పని చేస్తూ ఉంటుంది, ఆమె ఎప్పుడూ పని చేస్తూ ఉంటుంది అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఎవరైనా ఎక్కువసేపు పని చేస్తున్నట్లయితే దాన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? షీ ఈజ్ ఏ వర్క్‌హాలిక్, షీ ఈజ్ ఏ వర్క్‌హాలిక్ అని అంటాం. కొంతమంది పని ఎక్కువ చేస్తూ ఉన్న వాళ్ళని వర్క్‌హాలిక్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది, నాకు రాత్రి ఒక పీడకల వచ్చింది అనే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ హ్యాడ్ ఏ టెర్రిబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్, ఐ హ్యాడ్ ఏ టెర్రిబుల్ డ్రీమ్ లాస్ట్ నైట్ అంటే టెర్రిబుల్ డ్రీమ్ అంటే ఒక పీడకల. లాస్ట్ నైట్ అంటే నిన్న రాత్రి. సీ ద నెక్స్ట్ వన్. అది కేవలం ఒక పుకారు, అది కేవలం ఒక పుకారు అనే సందర్భాల్లో ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ ఓన్లీ ఎ రూమర్, ఇట్స్ ఓన్లీ ఎ రూమర్ అని అంటాం. రూమర్ అంటే పుకారు. సీ ద నెక్స్ట్ వన్. అతడు చెప్పినట్టు చెయ్యి, అతడు చెప్పినట్టు చెయ్యి అనే సందర్భాల్లో డూ యాజ్ హీ టెల్స్ యూ, డూ యాజ్ హీ టెల్స్ యూ, యాజ్ హీ టెల్స్ యూ అంటే అతను చెప్పినట్టు. చెయ్యి డూ. సీ ద నెక్స్ట్ వన్. చెప్పు నేనేం చెయ్యాలో, చెప్పు నేనేం చెయ్యాలో అని అడిగే సందర్భాలుంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో టెల్ మీ వాట్ టు డూ, టెల్ మీ వాట్ టు డూ. ఏం చెయ్యాలో అంటే వాట్ టు డూ. చెప్పు టెల్ మీ. సీ ద నెక్స్ట్ వన్. నీకు కారణం తెలుసా, నీకు కారణం తెలుసా అని అడిగే సందర్భాల్లో డూ యూ నో ద రీజన్, డూ యూ నో ద రీజన్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నీకు సమయం ఉన్నప్పుడు ఇది చెయ్యి, నీకు సమయం ఉన్నప్పుడు ఇది చెయ్యి. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్, డూ ఇట్ వెన్ యూ హ్యావ్ టైమ్. వెన్ యూ హ్యావ్ టైమ్ అంటే నీకు సమయం ఉన్నప్పుడు. ఇది చెయ్యి డూ ఇట్. సీ ద నెక్స్ట్ వన్. ఇది నా తప్పు అని అనుకుంటున్నావా, ఇది నా తప్పు అని అనుకుంటున్నావా అని అడిగే సందర్భాల్లో డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్, డూ యూ థింక్ ఇట్స్ మై ఫాల్ట్ అంటే ఇట్స్ మై ఫాల్ట్ అంటే ఇది నా తప్పు. డూ యూ థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావా అని అడగడానికి. సీ ద నెక్స్ట్ వన్. అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడమే చాలా కష్టం. అప్పు ఇవ్వడం సులభమే కానీ తిరిగి తీసుకోవడమే చాలా కష్టం అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ సెంటెన్స్‌ని ఏ విధంగా చెప్పాలి? ఇట్స్ ఈజీ టు లెండ్ మనీ బట్ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్. ఇట్స్ వెరీ ఈజీ టు లెండ్ మనీ బట్ వెరీ డిఫికల్ట్ టు టేక్ బ్యాక్ అంటే ఈజీ టు లెండ్ మనీ అంటే అప్పు ఇవ్వడం సులభం. బట్ వెరీ డిఫికల్ట్ అంటే చాలా కష్టం. టు టేక్ బ్యాక్ అంటే తిరిగి తీసుకోవడం. నువ్వెందుకు నా మాట వినవు, నువ్వెందుకు నా మాట వినవు అని అడిగే సందర్భాల్లో వై డోంట్ యూ లిజన్ టు మీ, వై డోంట్ యూ లిజన్ టు మీ అంటే నువ్వెందుకు నా మాట వినవు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వెందుకు మీ నాన్నగారి మాట వినవు, నువ్వెందుకు మీ నాన్నగారి మాట వినవు. దీని ఇంగ్లీష్‌లో వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్, వై డోంట్ యూ లిజన్ టు యువర్ ఫాదర్ అని అడగవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా, నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్, డిడ్ హీ సే ఎనీథింగ్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ అంటే నేను వెళ్ళాక అతను ఏమైనా అన్నాడా అని చెప్పడానికి. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఇంకేం పని లేదా, నీకు ఇంకేం పని లేదా అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్,
డోంట్ యూ హ్యావ్ ఎనీ అదర్ వర్క్. ఎనీ అదర్ వర్క్ అంటే ఇంకేం పని. నీకు లేదా డోంట్ యూ హ్యావ్. సీ ద నెక్స్ట్ వన్. ఒకవేళ ఎవరూ రాకపోతే, ఒకవేళ ఎవరూ రాకపోతే ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వాట్ ఇఫ్ నో వన్ కమ్స్. వాట్ ఇఫ్ నో వన్ కమ్స్. నో వన్ కమ్స్ అంటే ఎవరూ రాకపోతే. ఒకవేళ ఎవరూ రాకపోతే అనడానికి వాట్ ఇఫ్ నో వన్ కమ్స్. వాట్ ఇఫ్ నో వన్ కమ్స్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఈ ఫోన్ ఎంత? ఈ ఫోన్ ఎంత? అని అడుగుతూ ఉంటాం కదా! ఏదైనా కొత్త మొబైల్స్ చూసినప్పుడు దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హౌ మచ్ ఈస్ దిస్ ఫోన్? హౌ మచ్ ఈస్ దిస్ ఫోన్? ఈ ఫోన్ ఎంత? సీ ద నెక్స్ట్ వన్. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అనే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నేను అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు. నేను అది ఎక్కడ పెట్టానో గుర్తులేదు అనే సందర్భాల్లో ఐ డోంట్ రిమెంబర్ వేర్ ఐ కెప్ట్ ఇట్. వేర్ ఐ కెప్ట్ ఇట్ అంటే నాకు గుర్తులేదు అని చెప్పడానికి ఐ డోంట్ రిమెంబర్. అది ఎక్కడ పెట్టానో అని చెప్పడానికి వేర్ ఐ కెప్ట్ ఇట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఏం చేసినా అది మనస్ఫూర్తిగా చెయ్యి. నువ్వు ఏం చేసినా అది మనస్ఫూర్తిగా చెయ్యి అనే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వాటెవర్ యూ డూ, డూ ఇట్ హోల్ హార్టెడ్‌లీ. వాటెవర్ యూ డూ, డూ ఇట్ హోల్ హార్టెడ్‌లీ అంటే వాటెవర్ యూ డూ అంటే నువ్వేం చేసినా మనస్ఫూర్తిగాని హోల్ హార్టెడ్‌లీ అంటాం. అది మనస్ఫూర్తిగా చెయ్యి అనడానికి డూ ఇట్ హోల్ హార్టెడ్‌లీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు అది ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. నాకు అది ఏమాత్రం ప్రయోజనం కలిగించదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దట్ వుడెంట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్. దట్ వుడెంట్ బెనిఫిట్ మీ ఎట్ ఆల్. ప్రయోజనాన్ని బెనిఫిట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఏమీ రాయలేకపోయాడు. అతడు ఏమీ రాయలేకపోయాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ కుడెంట్ రైట్ ఎనీథింగ్. హీ కుడెంట్ రైట్ ఎనీథింగ్. రాయలేకపోవడానికి కుడెంట్ రైట్. ఆమె రాయలేకపోయిందని చెప్పడానికి షీ కుడెంట్ రైట్ ఎనీథింగ్. ఇట్లా సబ్జెక్ట్‌ని చేంజ్ చేస్తూ చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను. నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను అని అంటూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ యూ. ఆల్వేస్ అంటే ఎప్పుడు. థింక్ అంటే ఆలోచించడం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు. నేను ఏం చెప్పినా నీకు అర్థం కాదు అనే సందర్భాలొస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో యూ డోంట్ అండర్‌స్టాండ్ వాటెవర్ ఐ సే. యూ డోంట్ అండర్‌స్టాండ్ వాటెవర్ ఐ సే. అంటే వాటెవర్ ఐ సే అంటే నేనేం చెప్పినా. యూ డోంట్ అండర్‌స్టాండ్ అంటే నీకు అర్థం కాదు. సీ ద నెక్స్ట్ వన్. నేను ఏం చెప్పినా నీకు నచ్చదు. నేనేం చెప్పినా నీకు నచ్చదు. నచ్చదు అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో యూ డోంట్ లైక్ వాటెవర్ ఐ సే. యూ డోంట్ లైక్ వాటెవర్ ఐ సే. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు? మీరు ఎందుకు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు? ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? వై ఆర్ యూ ఆల్వేస్ సైలెంట్? వై ఆర్ యూ ఆల్వేస్ సైలెంట్? అంటే ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటారు. నిశ్శబ్దాన్ని ఇంగ్లీష్‌లో సైలెంట్ అని అంటాం. ఎప్పుడూ నిశ్శబ్దం అంటే ఆల్వేస్ సైలెంట్. సీ ద నెక్స్ట్ వన్. మీరు ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? మీరు ఇంకా ఇక్కడే ఎందుకున్నారు? అని అడుగుతూ ఉంటాం గదా! దీన్ని ఇంగ్లీష్‌లో వై ఆర్ యూ స్టిల్ హియర్? వై ఆర్ యూ స్టిల్ హియర్? స్టిల్ అంటే ఇంకా ఇక్కడే. స్టిల్ హియర్ అంటే ఇంకా ఇక్కడే అని చెప్పడానికి. నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. నేను ఎప్పుడూ నిన్ను ఏమీ అడగలేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్ టు యూ. ఐ నెవర్ ఆస్క్డ్ ఎనీథింగ్ టు యూ. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.